డ్రామా స్టార్టింగ్లో ఫీమేల్ లీడ్ మెంగ్కి గోల్డెన్ బెల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడంతో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేజ్ మీదకి వెళ్తుంది. అండ్ స్టేజ్ మీద ఈ క్రెడిట్ అంతా నా హస్బెండ్ ఇషాన్ది అని తనని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంది. ఇషాన్ స్టేజ్ మీదకి వచ్చి ఈ అవార్డుకి సూటబుల్ పర్సన్ మిస్ మాయా అని అనౌన్స్ చేస్తాడు. అది విని మెంగ్ షాక్ అయ్యి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని ఇషాన్ అడుగుతుంది. ఇషాన్ మెంగ్ హస్బెండ్ అంతేకాక తన ఏజెంట్ కూడా అన్నమాట. మెంగ్ స్టెప్ సిస్టర్ మాయాతో కలిసి రిలేషన్షిప్ పెట్టుకుని ఉంటాడు. మెంగ్ ఈ అవార్డు కోసం ఎంతో మందితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఇల్లీగల్ పనులు చేసింది అని చూడకూడని ఫొటోస్ అందరి ముందు చూపించి ఈ అవార్డుకి యాక్చువల్ విన్నర్ మాయా అని పబ్లిక్ కి చెప్పి అవార్డు మాయాకి ఇస్తాడు. మెంగ్ షాక్ తో నువ్వెందుకు సడన్ గా ఇలా బిహేవ్ చేస్తున్నావని ఇషాన్ తో అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న మాయా ఇదే నేను నీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని యాటిట్యూడ్ తో చెప్తుంది. సో మీడియా మొత్తం మెంగ్ ని చుట్టుముడతారనమాట. జరిగిన అవమానానికి ఇక్కడ ఇంట్లో మెంగ్ బాధపడుతూ ఉన్నప్పుడే మాయా ఇషాన్ వచ్చి మెంగ్ పుండు మీద కారం చల్లుతుంటారు. అండ్ మెంగ్ ఇషాన్ ని చాలా నమ్ముంటుంది. కానీ ఇషాన్ మాయాతో కలిసి తన్ని చీట్ చేస్తున్నాడని నిలదీస్తుంటుంది. అలా నిలదీయడం నచ్చక ఇషాన్ కి కోపం వచ్చి తన తల మీద వైన్ బాటిల్తో కొట్టి పైనుంచి కిందికి పడేస్తాడు. దాంతో మెంగ్ అక్కడికక్కడే చనిపోతుంది. నెక్స్ట్ సీన్ లో కళ్ళు తెరిచి చూస్తే మెంగ్ పాస్ట్ లోకి వెళ్ళుంటుంది. ఇది తన రీబర్త్. మెంగ్ ఎగ్జాక్ట్లీ ఇషాన్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసిన రోజుకి వెళ్తుంది. ఇక్కడ ఇషాన్ గ్రాండ్ గా మెంగ్ కి ప్రపోజ్ చేస్తాడు. మెంగ్ అతన్ని చూసి ఇలాంటి చీటర్ని ఈ జన్మలో మళ్ళీ యాక్సెప్ట్ చేయను అని ఆ ఫ్లవర్ బొకేని తీసుకొని ఇషాన్ని ఒక పీకుతుంది అండ్ చెప్తుంది నేను షెన్ ఫ్యామిలీ ఎల్డర్ డాటర్ని, నీలాంటి వెధవని ఎలా లవ్ చేస్తుంది అనుకున్నావు అని అనగానే ఇషాన్ షాక్ అయ్యి నువ్వు ఒక్క రోజులో ఇలా ఎలా మారిపోయావని అంటాడు. దానికి మెంగ్ ఇంతకు ముందు నేను గుడ్డిదాన్ని, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు వామిటింగ్ వస్తుంది అని అతన్ని కాల్తో కొట్టరాని చోట కొట్టి ఇంకోసారి నన్ను హెరాస్ చేశావో అన్ని పార్ట్లు డ్యామేజ్ చేసి పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రీవియస్ లైఫ్ లో ఇషాన్ మీద ఉన్న గుడ్డి ప్రేమతో తన చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆ తర్వాత తనకి బైమా కంపెనీ నుంచి ఆడిషన్ కి రమ్మని కాల్ వస్తుంది. మెంగ్ ఎగ్జైట్మెంట్ తో ఈసారి దేవుడిచ్చిన అవకాశాన్ని నా కోసం యూజ్ చేసుకుంటా అని ఆడిషన్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడే మాయా అక్కడికి వచ్చి యాటిట్యూడ్ తో నువ్వు ఇషాన్ని డమ్ చేసావంటగా అని అంటుంది. ఇంకా తన్ని చూసి పాస్ట్ మొత్తం గుర్తు చేసుకొని ఒకటి పీకుతుంది. తన పక్కనున్న ఫ్రెండ్స్ ని కూడా పీకి బయటికి పంపించి మాయా జుట్టు పట్టుకుని ఉతుకుడు ఉతుకుతుంది. నెక్స్ట్ సీన్ లో డ్రామా మెయిన్ లీడ్ మిస్టర్ రువాన్ ని చూపిస్తారు. రువాన్ బైమా ఫిలిమ్స్ కంపెనీని కొనడానికి రీసెంట్ గా కంట్రీకి వచ్చుంటాడు. బట్ పబ్లిక్ ఆ విషయం తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటాడు. రువాన్ రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తాడు. అదే టైంలో మెంగ్ కూడా అటు సైడ్ రావడంతో కాల్ స్లిప్ అయి రువాన్ మీద పడుతుంది. రువాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫేమస్ ప్రొడ్యూసర్ అయి ఉంటాడు. అతన్ని చూడగానే మెంగ్ పాస్ట్ లైఫ్ ని గుర్తు చేసుకుంటుంది. పాస్ట్ లైఫ్ లో మీడియా రువాన్ ని అడుగుతూ ఈసారి గోల్డెన్ బెల్ అవార్డు ఎవరికి రాబోతుంది, దాని మీద మీ వ్యూస్ ఏంటి అని అడిగితే రువాన్ అంటాడు ఈసారి ఎవరికి అవార్డు వచ్చినా వాళ్ళ మీద 1 మిలియన్ ఇన్వెస్ట్ చేసి మూవీ తీస్తాను అని. అంతేకాక బైమా ఫిలిమ్స్ ఓనర్ కూడా అతనే అని ఆల్రెడీ మెంగ్ తెలుసు కదా. సో అది ప్రెసెంట్ లో గుర్తు చేసుకుని రువాన్ ని అలానే చూస్తూ ఉంటే రువాన్ నన్ను చూడడం అయిపోయిందా అనగానే లేచి రువాన్ చేతులు పట్టుకొని సారీ చెప్తుంది. అక్కడ మెంగ్ ని చూడగానే నీకు నేను ఎవరో తెలుసు కదా, అందుకే ఇక్కడ పర్పస్ మీద నా దగ్గరికి వచ్చావు, ఎవరు నిన్ను పంపించారని అడుగుతాడు. మెంగ్ కి మాత్రం ఎలా అయినా రువాన్ ని యూజ్ చేసుకుని తన ఫిలిం యాక్ట్రెస్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలని ఉంటుంది. సో అందుకే రువాన్తో మీరు నా కల్లోకి వచ్చారు, మీరు పాస్ట్ లైఫ్స్ ని నమ్ముతారా, మనం పాస్ట్ లైఫ్ లో కలిసి ఉండేవాళ్ళం అని చెప్పి ఏదో కవర్ చేయడానికి చూస్తుంది. కానీ రువాన్ అయితే నువ్వు నిజం చెప్పావు కదా అని అసిస్టెంట్ ని పిలిచి ఇక్కడ సెక్యూరిటీ ఏంటి ఇలా ఉంది, ఎవరు పడితే వాళ్ళు నా రూమ్ లోకి ఎంటర్ అయ్యారు అని గార్డ్స్ ని పిలిపించి మెంగ్ ని బయటికి పంపించాలని చూస్తాడు. బట్ మెంగ్ నేను చెప్పింది అంతా నిజం మిస్టర్ రువాన్, మీరు రీసెంట్ గానే కంట్రీకి వచ్చారు, పైగా బైమా ఫిలిమ్స్ ని టేక్ ఓవర్ చేయాలని మీ ప్లాన్ కదా అని చెప్తుంది. రువాన్ ఆ విషయం వినగానే నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి మెంగ్ తన ఆడిషన్ లెటర్ చూపించి మీరు నన్ను మీ ఫిలిం లో సెలెక్ట్ చేసుకోండి, సో మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది అని డీల్ మాట్లాడాలని చూస్తుంది. బట్ రువాన్ రిజెక్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అంటాడు. మెంగ్ మనసులో నీ గురించి నాకు అంతా తెలుసన్నా కూడా నువ్వు నన్ను వెళ్ళిపోమంటావా, చూస్తా నీ సంగతి, నువ్వు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతావు అని గుడ్ బై చెప్పి వెళ్తుంది. ఇంకో పక్క మెంగ్ స్టెప్ సిస్టర్ మాయా మెంగ్ చేతిలో దెబ్బలు తిని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ స్టెప్ మదర్ మెంగ్ వాళ్ళ ఫాదర్ ని తిడుతుంది, ఏదో ఒకటి చేసి నీ కూతురికి బుద్ధి చెప్పు అని. మెంగ్ మదర్ ప్రాపర్టీ మొత్తాన్ని తన పేరు మీద పెట్టేసి చనిపోయి ఉంటుంది. సో తనే వాళ్ళ బిజినెస్ కి ఫ్యూచర్ ప్రెసిడెంట్ అవ్వడంతో వాళ్ళ ఫాదర్ మెంగ్ ని బెదిరించడానికి వీళ్ళిద్దరితో కలిసి ఏదో ప్లాన్ చేస్తాడు. ప్రీవియస్ లైఫ్ లో మెంగ్ తన కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇషాన్కి ఇచ్చుంటుంది కదా, కానీ ఈసారి ఆ మిస్టేక్ చేయకూడదని డిసైడ్ అవుతూ తన కంపెనీకి ఒక కొత్త మేనేజర్ ని అపాయింట్ చేసి అతనికి రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. అప్పుడే తనకి గ్రాండ్ మా మిస్ అయిందని ఫోన్ కాల్ వస్తుంది. అదే టైంలో అక్కడికి మెంగ్ ఫాదర్ ఇంకా స్టెప్ సిస్టర్ స్టెప్ మదర్ వస్తారు. వాళ్ళని చూసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈసారి మా అమ్మ డబ్బుల్లో ₹1 కూడా మీకు దక్కనివ్వను అనగానే స్టెప్ మదర్ మెంగ్ ని కొట్టబోతుంది. కానీ రివర్స్ లో మెంగే తన దవడ పగలగొడుతుంది.
అప్పుడు ఫాదర్, నీకు గ్రాండ్మా బతికుండాలంటే నేను చెప్పింది విను, నన్ను ఫాలో అవ్వు అంటాడు. పాపం మెంగ్ ఏం చేయలేక వాళ్ళ ఫాదర్తో వెళ్తూ ఉంటుంది. అది రువాన్ చూస్తాడు అండ్ తన్ని ఫాలో అవుతాడు. ఇక్కడ మెంగ్ని ఒక రౌడీతో బలవంతం చేపించడానికి ప్లాన్ చేస్తారు. కానీ అక్కడున్న కత్తిని తీసుకొని అతన్ని బెదిరించి ఎలాగో ఒకలాగా పారిపోవాలని చూస్తుంటే ఆ రౌడీ మనుషులు వెనక పడతారు. రువాన్ అక్కడే ఉండడంతో తన్ని కిస్ చేస్తుంది. సో ఆ రౌడీల నుండి తప్పించుకోవచ్చు అని. కానీ వాళ్ళు తన్ని చూసి పట్టుకోబోతారు. బట్ రువాన్ వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు. మెంగ్ తనకి హెల్ప్ చేసినందుకు రువాన్కి థ్యాంక్స్ చెప్తుంది. కానీ నువ్వు కావాలనే నా ముందుకు మళ్ళీ వచ్చావు కదా అంటాడు. దానికి మెంగ్ అలా కాదు, కానీ నాకు ఇంకొక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. ఇక్కడ మెంగ్ రువాన్తో వాళ్ళ ఫాదర్ దగ్గరకు వస్తుంది. వాళ్ళ ఫాదర్ మెంగ్ని చూసి, నువ్వు మిస్టర్ వూని కొట్టి వస్తావా, ఇప్పుడే నాతో వచ్చి మిస్టర్ వూకి సారీ చెప్పు, లేదంటే మీ గ్రాండ్మా ప్రాణాలతో ఉండదు అని బెదిరిస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మిస్టర్ వూ దగ్గర చాలా డబ్బు తీసుకుని ఉంటాడు. అది విని మెంగ్ వాళ్ళ నాన్న చంప మీద వేగుతుంది. దానికి కోపంతో మెంగ్ని కొట్టబోతుంటాడు. అప్పుడే రువాన్ అడ్డొస్తాడు. రువాన్ని చూడగానే అసలు అతను ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ ఏమో అని అంటగట్టేస్తూ రువాన్ని ఎలా పడితే అలా మాట్లాడతారు. కానీ రువాన్ వాళ్ళని గింత కూడా లెక్క చేయకుండా అసిస్టెంట్ కి ఫోన్ చేసి తన మనుషుల్ని తీసుకురమ్మంటాడు. అదే టైంలో ఆ రౌడీ వూ కూడా అక్కడికి వచ్చి రువాన్ కి సారీ చెప్పగానే వీళ్ళంతా షాక్ అవుతారు. ఇంకా రువాన్ గూ ఫ్యామిలీ ఎల్డర్స్ అని తెలిసి వీళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. మేం కంట్రీ సైడ్ వాళ్ళం, మాకంత నాలెడ్జ్ లేదు మీ గురించి, అయినా మనం ఫ్యామిలీస్ కదా అని అంటారు. కానీ మెంగ్, ఎవరు నా ఫ్యామిలీ, మీరు నా దృష్టిలో మా అమ్మతో పాటే ఎప్పుడో చనిపోయారు అని అనగానే మాయా ముందుకొచ్చి, ఎంతైనా మనం సిస్టర్స్ కదా అని యాక్టింగ్ చేస్తుంది. మెంగ్ కోపంతో, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఇన్ని రోజులు ఇషాన్తో ఎందుకున్నావో, అతనితో కలిసి ప్లాన్ చేసి నా వెనకాల పడేటట్టు చేసి నా బిజినెస్ ని ఓవర్టేక్ చేయాలనుకున్నావు. అయినా ఒకళ్ళు వాడేసిన దాన్ని యూజ్ చేసుకునే దానివి నువ్వు నాకు చెప్తావా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వెళ్ళిపోబోతుంటే రువాన్ అక్కడే నిలబడి ఉంటాడు. అతనికి సైగ చేసి, నువ్వు నాతో రా అని అంటుంది. ఇంకా రౌడీ వూ మెంగ్ ఫాదర్ ని, నన్ను అనవసరంగా మిస్టర్ గు ఫ్యామిలీ ముందు డౌన్ చేశావు అని పిచ్చి కొట్టుడు కొట్టి తన దగ్గర తీసుకున్న అప్పులన్నీ వసూలు చేస్తాడు. నెక్స్ట్ రువాన్ మెంగ్ బయటికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మెంగ్ రువాన్ చేతిని పట్టుకుని ఉంటుంది. సో రువాన్ ఆ చేతిని చూపించి వదలమంటాడు. దాంతో మెంగ్ కొంచెం షై అవుతూ, మీరు నాకు చాలా సార్లు హెల్ప్ చేశారు, నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ టైం హెల్ప్ చేస్తాను అని అంటే రువాన్ ఆపి, ఎలా హెల్ప్ చేస్తావు అంటాడు. దానికి మెంగ్, మీరు నాతో ఉంటే నేను ఖచ్చితంగా ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి మీ బిజినెస్ ని డెవలప్ చేయగలను అని ఓ బిల్డప్ చెప్తూ ఉంటుంది. తను ఎంత చెప్తున్నా రువాన్ లెక్క కూడా చేయకుండా మనం మన అకౌంట్స్ మళ్ళీ సెటిల్ చేసుకుందాం అని వెళ్ళిపోతాడు. మెంగ్ తన్ని ఇగ్నోర్ చేయడంతో రువాన్ మీద కోపంతో, ఇంత మందబుద్ధిగడు ప్రెసిడెంట్ ఎలా అయ్యాడో అని అనుకుంటుంది. రువాన్ కారులో వెళ్తుంటే మెంగ్ కిస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది అసిస్టెంట్ గమనించి నవ్వుతూ, తను పెద్ద స్టార్ అవ్వడం కోసం చాలా కష్టపడుతుంది అంటాడు. అప్పుడు రువాన్, తన పేరు మెంగ్ కదా, ప్రొడ్యూసర్ కి ఫోన్ చేసి రేపు ఆడిషన్ కి రమ్మని చెప్పు అంటాడు. అసిస్టెంట్ షాక్ అయ్యి రువాన్ వైపు చూస్తే ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. సో వెంటనే మెంగ్ కి బైమా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కాల్ చేసి ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యావని గుడ్ న్యూస్ చెప్తాడు. అదే టైంలో అక్కడ ఒక అమ్మాయిని ఎవరో ఒక వెధవ ఫోటోలు తీసి ఇబ్బంది పెడుతుంటే మెంగ్ వచ్చి కాపాడుతుంది. సో అమ్మాయి తన్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పి ఇక నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉందామని ఎగ్జైట్మెంట్ తో తన పేరు జంగ్ బావ్ అని పరిచయం చేసుకుంటుంది. ఆ పేరు వినగానే మెంగ్ తన దగ్గరికి వెళ్లి, నువ్వు జంగ్ బావా అని షాక్ అవుతుంది. ఎందుకంటే 5 years తర్వాత తను ఒక ఫేమస్ PR ఏజెంట్ అవుతుంది. అంతేకాక తన పుట్టు పూర్వత్రాలన్నీ మెంగ్ కి తెలుసు అనమాట. జాన్ కూడా బైమా ప్రొడక్షన్ దగ్గరికి వెళ్తుందని తెలిసి, నేను కూడా అక్కడికే వెళ్తున్నా, సో నువ్వు నాకు ఏజెంట్ గా వర్క్ చేస్తావా, నీకు మంచి శాలరీ ఇస్తాను అని వెంటనే ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. తను ఏజెంట్ గా వర్క్ చేస్తే మెంగ్ తొందరగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ సొంతం చేసుకోవచ్చు అని అనుకుంటుంది. జాంగ్ కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఒప్పుకుంటుంది. మెంగ్ నెక్స్ట్ ఆడిషన్ కి వస్తుంది అండ్ తన పర్ఫార్మెన్స్ కి అందరూ ఇంప్రెస్ అయ్యి ఆ రోల్ కి సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడే అక్కడికి ప్రెసెంట్ లీడ్ లో ఉన్న యాక్ట్రెస్ షింగ్ వచ్చి మెంగ్ ని సైడ్ రోల్ కి సెలెక్ట్ చేసుకోమని డైరెక్టర్ కి చెప్తుంది. షింగ్ ఎలాగూ 1 year లో డౌన్ అయిపోతుందని మెంగ్ కు తెలుసు కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోదు. సో షింగ్ సీనియర్ కాబట్టి టీ ఆఫర్ చేస్తుంది. బట్ తను కావాలని ఆ వేడి టీని తన చేతి మీద పడేసి, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను అని వెళ్ళిపోతుంది. పాపం తన చెయ్యి మొత్తం కాలుతుంది. మెంగ్ కూడా మామూలుదా, కోపంతో అదే టీని షింగ్ మొహాన విసురుతుంది. కానీ డైరెక్టర్ అడ్డు రావడంతో పాపం తన మీద పడుతుంది. అండ్ డైరెక్టర్ మెంగ్ కి చెప్తాడు, నువ్వు ఇంకా న్యూ కమ్మర్వి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇంత కోపం పనికిరాదు అని చెప్పడంతో మెంగ్ కామ్ డౌన్ అవుతుంది. ఇక్కడ రువాన్ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే అసిస్టెంట్ వచ్చి మెంగ్ ఆడిషన్ దగ్గర చాలా న్యూసెన్స్ అయిందని చెప్తాడు. అది నార్మలే న్యూ కమ్మర్స్ కి అని రువాన్ అంటాడు. అప్పుడు అసిస్టెంట్, కానీ ఇది కొంచెం ఎక్కువే జరిగింది, తన చెయ్యి కాలింది అని చెప్పడంతో
రువాన్ ఇమ్మీడియట్ గా ఆడిషన్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇక్కడ చూస్తే షింగ్ మెంగ్ ని కాఫీ తీసుకురమ్మని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. మెంగ్ సైలెంట్ గానే కాఫీ తీసుకొనిచ్చి షింగ్ ఇస్తే అది టేస్ట్ బాగాలేదు అని చెప్పి తన ముఖాన విసిరబోతుంది. మళ్ళీ డైరెక్టర్ అడ్డొస్తాడు. ఇంకా షింగ్ మెంగ్ మీద కోపంతో ఎలా పడితే అలా మాట్లాడి నేను అసలు ఈ సినిమాలో రోలే చేయను అని డైరెక్టర్ తో చెప్పేసి యాటిట్యూడ్ తో పాటలు వింటుంది. తన్ని డైరెక్టర్ ఎంత అడుక్కుంటున్నా వినదనమాట. పక్కడే ఉన్న జాంగ్ డైరెక్టర్ తో చెప్తుంది మిస్ మెంగ్ ఇంకా బాగా యాక్ట్ చేస్తుంది, తన్ని ఈ రోల్ కి సెలెక్ట్ చేసుకోండి అని బాగా ఇన్సిస్ట్ చేయడంతో డైరెక్టర్ కూడా అలానే అని సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ సీన్ లో మెంగ్ వాటర్ లో మునగాలని ఉంటుంది. బట్ మెంగ్ కి వాటర్ ఫోబియా ఉంటది. ఎందుకంటే పాస్ట్ లో వాళ్ళమ్మ తను వాటర్ లో పడ్డప్పుడు మెంగ్ ని కాపాడి చనిపోతుందన్నమాట. సో అదే విషయం షింగ్ మెంగ్ కి గుర్తు చేస్తూ నువ్వు వాటర్ లో యాక్ట్ చేయలేవు, నాకు తెలుసు ఆ విషయం అని ఇంకా యాటిట్యూడ్ చూపిస్తుంది. సో మెంగ్ ఆ సీన్ చేయలేదు కాబట్టి డైరెక్టర్ మళ్ళీ షింగ్ ని అడుక్కుంటాడు. కానీ షింగ్ తన ఇండస్ట్రీలో నుంచి బ్యాన్ చేస్తే నేను యాక్టింగ్ చేస్తాను అని యాటిట్యూడ్ చూపిస్తుంది. రువాన్ ఇదంతా చూస్తూ ఈ సిచ్యువేషన్ లో మెంగ్ ఏం చేస్తుందో చూడాలి అనుకుంటాడు. మెంగ్ తన్ని ఇండస్ట్రీలో నుండి బ్యాన్ చేస్తారేమో అని భయంతో ఏడుస్తూ మోకాళ్ళ మీద పడి షింగ్ కి సారీ చెప్తూ నన్ను ఇండస్ట్రీలో నుంచి బ్యాన్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ షింగ్ ఇంకా అలానే ఈ మూవీలో నేను యాక్ట్ చేయను అంటే డైరెక్టర్ మెంగ్ ని అరుస్తుంటాడు. ఎమోషన్ లో మెంగ్ ఈ లైఫ్ లో ఎలా అయినా ఈ భయాన్ని పోగొట్టుకోవాలి అని వాటర్ లో దూకుతుంది. అండ్ వాటర్ లో దూకిన తర్వాత తను వాళ్ళ అమ్మని తన ముందు ఊహించుకుంటుంది. ఆ ఊహలో వాళ్ళమ్మ మెంగ్ తో అంటుంది నేను నీ కోసం చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు, సో ధైర్యంగా ఉండి నీ డ్రీమ్స్ ని పర్స్యూ చేసుకో అని చెప్తుంది. వెంటనే మెంగ్ ధైర్యం తెచ్చుకొని వాటర్ లో నుంచి పైకి లేస్తుంది. దాంతో ఆ రోల్ కి తన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు ఆ షింగ్ వచ్చి అయ్యో నేను చేస్తాను ఈ రోల్, నాకు పే కూడా పెన్షన్ అవసరం లేదు అని అడుక్కుంటుంది. కానీ డైరెక్టర్ ఫుల్ గా తిట్టి పంపించేస్తాడు. ఇంకా అందరూ మెంగ్ ధైర్యంతో చేసిన పర్ఫార్మెన్స్ కి క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత షింగ్ డైరెక్టర్ దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇస్తుంది. మా డాడీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి సీనియర్ మెంబర్, నువ్వు నన్ను కాదని ఈ సినిమా రిలీజ్ చేసినా దాన్ని పబ్లిష్ చేయలేవని బెదిరిస్తుంది. ఇంకా అప్పుడే రువాన్ అక్కడికి వస్తాడు. తన్ని చూసి షింగ్ నువ్వెవరు నా ముందు నోరు లేపుతున్నావని అంటుంది. రువాన్ అసిస్టెంట్ తను బైమా ఫిల్మ్స్ హెడ్, ఈ సినిమా ఇన్వెస్టర్ మిస్టర్ రువాన్ అని చెప్తాడు. అండ్ రువాన్ షింగ్ ని ఇంకా వాళ్ళ ఫాదర్ ని ఇండస్ట్రీలో నుంచి బ్యాన్ చేసి పడేస్తాడు, సబార్డినేట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని. నెక్స్ట్ సీన్ లో మెంగ్ యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అవుతుంది అండ్ అది సూపర్ హిట్ అయి ఉంటుంది అనమాట. సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. డైరెక్టర్ ఆనందంతో తట్టుకోలేక నెక్స్ట్ తను తీయబోయే స్టార్స్ అనే మూవీలో కూడా మెంగ్కే ఆఫర్ ఇస్తాడు. ఆ మూవీ ఒక సూపర్ హిట్ అయి ఉంటుంది అనమాట పాస్ట్ లైఫ్ లో అండ్ చాలా అవార్డ్స్ విన్ అయి ఉంటుంది. సో మెంగ్ ఆ మూవీలో ఆఫర్ అంటే తన లైఫ్ తిరిగిపోతుందని ఫుల్ హ్యాపీ అయిపోయి యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత డైరెక్టర్ అడుగుతాడు నీకు మిస్టర్ రువాన్ కి రిలేషన్షిప్ ఏంటి అని. జాంగ్ కూడా అడుగుతుంది నాకు కూడా మీ ఇద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది అని డౌట్ అని. మెంగ్ ఏం నడవట్లేదు, తను నా బాస్, నా వర్క్ కి డబ్బులు ఇస్తాడు అంతే అని చెప్తుంది. బట్ డైరెక్టర్ అలా ఏం లేదు, నిన్న ఆ రోజు అవమానించినందుకు ఈ రోజు షింగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, లాస్ట్ కి వెయిట్రెస్ గా పనిచేస్తుందని చెప్తాడు. అది విని మెంగ్ షాక్ అవుతుంది, ఇతను నా కోసం అంత చేశాడా అని. అండ్ డైరెక్టర్ చెప్తాడు నీకు అసలు తెలీదు ఆ రోజు మిస్టర్ రువాన్ ఎంత కోపంగా ఉన్నాడంటే షింగ్ ని తిట్టేటప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నట్లు అనిపించింది అని రువాన్ కోపాన్ని డిఫైన్ చేస్తుంటాడు. సో అది విని మెంగ్ ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళ మాటలన్నీ అదే బార్ లో వెయిట్రెస్ గా వర్క్ చేస్తున్నా షింగ్ విని మెంగ్ మీద కోపంతో ఒక పర్సన్ కి ఏదో డ్రగ్ ఇచ్చి తన కెరియర్ ని స్పాయిల్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అతను కూడా సెలబ్రిటీ మెంగ్ తో ఎంజాయ్మెంట్ అని ఎగ్జైట్మెంట్ తో వెళ్తాడు. తర్వాత మెంగ్ కి అతను మత్తు ఇచ్చి తన్ని బలవంతం చేయబోతే అప్పుడే అక్కడికి అసిస్టెంట్ వస్తాడు అండ్ వాడిని కొట్టి నిన్నెవరు పంపించారు అని అడుగుతాడు. అతను షింగ్ పంపించిందని చెప్తాడు. ఆ తర్వాత మెంగ్ అసిస్టెంట్ ని అడుగుతుంది నీకు నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలుసు అని. అప్పుడు అసిస్టెంట్ నన్ను మిస్టర్ రువాన్ మీకు ప్రొటెక్షన్ కోసం పంపించాడు అని చెప్తాడు. ఇంకో పక్క షింగ్ ఆ రౌడీకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే రువాన్ అక్కడికి వచ్చి తనకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తాడు. మిస్టర్ రువాన్ మెంగ్ కోసం ఇంత చేయడం చూసి జాంగ్ మెంగ్ ని టీజ్ చేస్తుంది. ఇప్పటికైనా చెప్తావా మీ ఇద్దరి మధ్యలో ఏముందో అని. దానికి మెంగ్ నా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది కదా, పైగా ఇప్పుడు నేను సెలబ్రిటీ, ఇంకా ఏం లాస్ అవ్వకూడదని నాకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు అనుకుంటా అని చెప్తుంది. ఆ తర్వాత మెంగ్ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు డ్రగ్ పవర్ వల్ల పడిపోతూ ఉంటుంది. అప్పుడే రువాన్ వచ్చి తను ఎత్తుకొని ఇంటికి తీసుకుని వెళ్తాడు. రువాన్ మెంగ్ ని ఇంట్లో బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళబోతుంటే మెంగ్ తన చేయి పట్టుకొని నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ అని అడుగుతుంది. అప్పుడు రువాన్ తన దగ్గర కూర్చొని చెప్తాడు నేను కూడా నీలాగే మళ్ళీ పుట్టాను అని. సో అప్పుడే మనకి తెలుస్తుంది యాక్చువల్ గా రువాన్ కి పాస్ట్ లైఫ్ లో మెంగ్ అంటే చాలా ఇష్టం అనమాట. బట్ ఎప్పుడు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోయేవాడు. మెంగ్ ఇషాన్ తో పెళ్లి చేసుకునేటప్పుడు కూడా తను కంట్రీకి పరిగెత్తుకుంటూ వచ్చి తన ప్రేమను చెప్పాలనుకుంటాడు. కానీ ఈలోపే పెళ్ళైపోయి ఉంటుంది. మెంగ్ చనిపోయినప్పుడు కూడా తన బాడీని పట్టుకుని పిచ్చి వాళ్ళ ఏడుస్తుంటాడు అండ్ తను లేదని తన్ని తాను పొడుచుకొని చచ్చిపోతాడు. ప్రెజెంట్ లో మెంగ్ ని చూస్తూ ఈసారి నేను నిన్ను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకుంటాను అని చెప్తాడు. అండ్ మెంగ్ కి ఆ మందు పవర్ వల్ల రువాన్ తో క్లోజ్ అవ్వడానికి చూస్తుంది. రువాన్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటాడు. మార్నింగ్ నిద్ర లేచాక తనున్న పొజిషన్ చూసి షాక్ అవుతుంది అండ్ బయటికి వచ్చి చూస్తే రువాన్ పియానో వాయిస్తుంటాడు. అది చూసి మెంగ్ అతను అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే తన చేయి తగులుకొని అక్కడున్న ఫ్లవర్ వేస్ కింద పడ్డంతో రువాన్ మెంగ్ ని చూస్తాడు.
సో మెంగ్ వెళ్ళి నిన్న నైట్ మన మధ్య ఏం జరగలేదు కదా అని అడుగుతుంది. అంటే నీకేం గుర్తులేదా అని రువాన్ అడుగుతాడు. దానికి మెంగ్ ఒకవేళ మన మధ్య ఏమైనా జరిగినా కూడా జరగలేదు అనుకోండి అని పారిపోతుంది. అప్పుడు రువాన్ ఆపి, నువ్వు నా ఏజెన్సీలో ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్వి, నీ యాక్టింగ్ కెరియర్ ఇక నుంచి నేనే రెస్పాన్సిబుల్ అంటాడు. దానికి మెంగ్ నాకు ఆల్రెడీ ఒక ఏజెంట్ ఉంది, నువ్వేం అవసరం లే అంటుంది. అప్పుడు రువాన్ ఈ రోజు నుంచి నీ శాలరీ డబుల్ చేస్తున్నానని చెప్పగానే మెంగ్ ఫుల్ ఎక్సైట్మెంట్ తో నిజంగానా అని అడుగుతుంది. అప్పుడు రువాన్ తన దగ్గరకు వస్తూ ఫస్ట్ నిన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి అని అంటాడు. మెంగ్ అతను అంత దగ్గరగా రావడం చూసి కంగారు పడుతుంది. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మెంగ్ అందరికీ తన ఇంట్రడక్షన్ ఇస్తుంది. అప్పుడే రిపోర్టర్స్ అందరూ మీకు మిస్టర్ రువాన్ కి మధ్యలో రిలేషన్షిప్ ఉందంట కదా, అందుకే ఇక్కడ వరకు వచ్చారంట కదా అని అంటారు. దానికి మెంగ్ కొంచెం డల్ గా కనిపిస్తుంది. కానీ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మిస్టర్ రువాన్ కి నాకు మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ లేదు, మేం బాస్ అండ్ ఎంప్లాయ్ అంతే అంటుంది. అక్కడున్న జనాలలో ఇషాన్ ఉంటాడు అండ్ మీడియా ముందుకు వచ్చి నేను తన బాయ్ ఫ్రెండ్ ని 5 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం, ఇప్పుడు నన్ను వదిలేసింది అని అందరికీ చెప్పడంతో మెంగ్ కోపంతో అతనే నా వెనకాల పడ్డాడు, నాకు అతనికి అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తుంది. దానికి ఇషాన్ నా దగ్గర కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి అని సేమ్ పాస్ట్ లైఫ్ లో ఎలా తన ఫొటోస్ ని మీడియాకి చూపించి తన లైఫ్ ని స్పాయిల్ చేశాడో సేమ్ అవే ఫొటోస్ ఇక్కడ అందరికీ చూపిస్తాడు. మెంగ్ ఒకవైపు భయపడుతూ ఉంటే అదే టైంలో రువాన్ అక్కడికి వచ్చి మెంగ్ కి చెప్తాడు, ఇంకా నేను వచ్చాను, నువ్వు టెన్షన్ పడకు అని. రువాన్ మెంగ్ కి సపోర్ట్ చేస్తున్నాడని ఇషాన్ వచ్చి తనొక షేమ్లెస్ అమ్మాయి అని రువాన్ కి చెప్పాలని చూస్తుంటాడు. బట్ రువాన్ ఇషాన్ ని కొట్టి అండ్ మీడియాకి వార్నింగ్ ఇస్తాడు, ఇంకోసారి తన మీద ఏమన్నా రాంగ్ గా రాయాలంటే మీ లైఫ్ గురించి ఆలోచించి రాయండి అని. మీడియా భయపడిపోతారు. అక్కడే ఉన్న జాంకి ఆ ఫొటోస్ ఫేక్ అని అర్థమయ్యి మీడియాకి అవి ఫేక్ ఫొటోస్ అని చెప్తుంది. సో అందరూ ఇషాన్ ఫొటోస్ మార్ఫింగ్ చేశాడని అతన్నే తిడతారు. అండ్ మెంగ్ కూడా చెప్తుంది, నేను ఎప్పుడు నీ వెనకాల అసలు పడలేదు, ఇప్పుడు నువ్వు ఇలా ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసి నన్ను డిఫేమ్ చేయాలని చూస్తున్నావు అని పోలీసులకు పట్టిస్తాను అని చెప్తే ఇషాన్ భయపడి నేను నిజమంతా ఒప్పుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలేయి అంటాడు. దానికి మెంగ్ నువ్వు ప్రతిసారి వచ్చి నా రెప్యుటేషన్ ని ఖరాబ్ చేయాలని చూస్తున్నావు, ఈసారి ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇస్తానని అంటుంది. రువాన్ తన మనుషుల్ని పిలిపించి ఇషాన్ ని పోలీసులకు పట్టిస్తాడు. ఇక్కడ మెంగ్ తనకి హెల్ప్ చేసినందుకు రువాన్ కి థ్యాంక్స్ చెప్తుంది. దానికి అతను నువ్వు నా ఏజెన్సీ యాక్ట్రెస్ వి, నేను హెల్ప్ చేయకపోతే ఎలా అంటాడు. అప్పుడు మెంగ్ ఫస్ట్ నుంచి నువ్వు నన్ను ఎందుకు ట్రస్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది. అది విని రువాన్ మనసులో ఎందుకంటే నేను నిన్ను 10 years గా లవ్ చేస్తున్నాను, నిన్ను నమ్మకపోతే ఎలా అనుకుంటాడు, కానీ పైకి మాత్రం నువ్వు ఎలాంటి దానివైనా నేను నిన్ను నమ్ముతాను అంటాడు. అప్పుడే మెంగ్ కి వాళ్ళ గ్రాండ్ మాకి వాళ్ళ జరిగిందంతా తెలుసుకుని హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ కాల్ రావడంతో కంగారు పడి ఇద్దరు హాస్పిటల్ కి బయలుదేరుతారు. ఇక్కడ హాస్పిటల్లో గ్రాండ్ మా మెంగ్ ని చూసి ఎమోషనల్ అవుతూ చిన్నప్పటి నుంచి నిన్నెవరో ఒకళ్ళు బొల్లి చేస్తూనే ఉన్నారు, నేను నిన్ను కాపాడుకోలేకపోతున్నాను అని బాధపడుతుంది. దానికి మెంగ్ నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు, ప్లీజ్ నా గురించి వర్రీ అయ్యి నీ హెల్త్ ని ఖరాబ్ చేసుకోవద్దని ఏడుస్తుంది. పక్కనే ఉన్న రువాన్ ఏడుస్తున్న మెంగ్ ని చూసి నాకు కూడా నువ్వు తప్ప ఎవరూ లేరు అని మనసులో అనుకుంటాడు. మెంగ్ హాస్పిటల్ రూమ్ బయట కూర్చుని ఉన్నప్పుడే అక్కడున్న కొంతమంది జనాలు చూసి ఇంటర్నెట్ లో స్ప్రెడ్ అయిన ఫొటోస్ లో ఉన్న అమ్మాయి ఈమె కదా అని తన వెనకాల పడుతుంటారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్నప్పుడే అదే హాస్పిటల్లో ఒక పేషెంట్ కి డాష్ ఇస్తుంది. అతను మెంగ్ ని పేరుతో పిలుస్తాడు. సో మెంగ్ అడుగుతుంది నీకు నేను తెలుసా అని. దానికి అతను ఇంటర్నెట్ మొత్తం నువ్వే ఉన్నావు, తెలియకుండా ఎలా ఉంటుందంటే మెంగ్ అడుగుతుంది నువ్వు కూడా ఆ న్యూస్ ని నమ్ముతున్నావా అని. అతను నేనేం నమ్మట్లేదు, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో నువ్వు ఒక ఎలాంటి దానివి అని అంటాడు. సో మెంగ్ తన్ని నమ్మినందుకు థ్యాంక్స్ చెప్పి రూమ్ వరకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. రూమ్ లో అక్కడున్న డాక్టర్ మాటల్లో అతని పేరు వు జియాన్ అండ్ తనకి హార్ట్ డిసీజ్ ఉందని మెంగ్ కి అర్థమవుతుంది. అది విని ఇక్కడ నేను చూసుకోవడానికి ఎవరూ లేరా అని అడుగుతుంది. దానికి అతను చావు బతుకుల మధ్య ఉంటే అందరూ వెళ్లిపోయే వాళ్లే ఉంటారు కదా అని ఎమోషనల్ గా చెప్తాడు. అది విని మెంగ్ కొంచెం డల్ అయ్యి తన్ని స్ట్రాంగ్ గా ఉండమని చెప్పి వెళ్లిపోతుంది. ఇదంతా జియాన్ మెంగ్ ముందు సాఫ్ట్ కార్నర్ తెచ్చుకోవడం కోసం చేసుంటాడు. ఎందుకంటే రువాన్ ఎప్పుడు ఎవరి విషయాల్లో పట్టించుకోడు, కానీ మెంగ్ కోసం తన ప్రిన్సిపల్స్ ని కూడా బ్రేక్ చేశాడు కదా, సో తన ప్లాన్ కి ఇప్పుడు తనే ఒక చెస్ పీస్ అని హ్యాపీ అవుతుంటాడు. నెక్స్ట్ రువాన్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ అయిన మెంగ్ ఫొటోస్ ని చూస్తూ అసిస్టెంట్ ని ఫుల్ సీరియస్ అవుతుంటాడు. ఇప్పటి వరకు వాటిని ఎందుకు డిలీట్ చేయలేదు అని. ఎవరైనా తన గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయని అసిస్టెంట్ ని అరుస్తాడు. అది విని అసిస్టెంట్ మీరు అందరి మీద కన్నా ఈ యాక్ట్రెస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటాడు. దానికి రువాన్ ఒక సీరియస్ లుక్ ఇవ్వడంతో అసిస్టెంట్ సైలెంట్ అయిపోతాడు. జైల్లో ఉన్న ఇషాన్ ని మెంగ్ ఫాదర్ అండ్ షింగ్ ఫాదర్ కలవడానికి వస్తారు. ఎవరెవరైతే మెంగ్ అండ్ రువాన్ వల్ల ఇబ్బంది పడ్డారో అందరూ కలిసి వీళ్ళని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. ఆ తర్వాత సీన్ లో మెంగ్ యాక్ట్ చేసిన ఫిలిం గోల్డెన్ బెల్ అవార్డ్స్ కి నామినేట్ అయి ఉంటుంది. సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ రువాన్ కాంగ్రాచులేట్ చేస్తాడు. జాంగ్ కూడా ఎక్సైట్మెంట్ తో ఈ అవార్డు ఖచ్చితంగా నీకే వస్తుందని ఫుల్ హ్యాపీ అవుతుంది. అందరూ హ్యాపీనెస్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడే మెంగ్ కి వాళ్ళ గ్రాండ్ మా హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని ఫోన్ కాల్ రావడంతో వాళ్ళందరికీ చెప్పి
బయలుదేరబోతుంటే రువాన్ నేను కూడా వస్తాను అంటాడు. బట్ మెంగ్ వద్దని ఒకతే వెళ్తుంది. కానీ ఇదంతా ఆ ముగ్గురు ప్లాన్ చేసి మెంగ్ ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి మెంగ్ ఫాదర్ తనతో అంటాడు, నీ వల్ల నేను బ్యాంక్రప్ట్ అయ్యాను అని తన్ని బాగా కొడతాడు. ఇషాన్ అయితే నన్నే జైలుకు పంపిస్తావా అని ఎలా పడితే అలా మాటలని కొడుతుంటాడు. దానికి మెంగ్, నువ్వు ఒక గ్రీడీ పర్సన్ వి, నేను సంపాదించే డబ్బు మీద ఆశతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావని తిడుతుంది. మిస్టర్ సింగ్ కూడా నా కూతురి గోల్డెన్ లైఫ్ ని నువ్వు స్పాయిల్ చేసి నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో నుంచి బ్యాన్ చేసేలా చేశావు. మేము ఇంతగానం సఫర్ అవ్వడానికి కారణం నువ్వే అంటే మెంగ్ అంటుంది, మీరు చేసిన కర్మలకి మీరు అనుభవిస్తున్నారు, దాంట్లో నా తప్పేముంది అని. మెంగ్ సినిమా ఇండస్ట్రీకి పనికి రాకూడదని తన ముఖం మీద లిక్విడ్ పోయాలని చూస్తారు. కానీ ఫస్ట్ టైం ఎలానో ఒకలాగా తప్పించుకుంటుంది. బట్ సెకండ్ టైం పడబోతున్నప్పుడు ఎగ్జాక్ట్ టైం కి కాపాడడానికి రువాన్ వస్తాడు. రువాన్ ని చూడగానే వీళ్ళ ముగ్గురు భయపడతారు. రువాన్ మెంగ్ ని ఎత్తుకొని వాళ్ళ సంగతి అసిస్టెంట్ కి చూసుకోమని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక్కడ మెంగ్ రువాన్ తో, మిమ్మల్ని ప్రతిసారి నేను ఇబ్బంది పెడుతూనే ఉన్నాను అని సారీ చెప్తుంది. దానికి రువాన్, ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడే స్టే చేయని అంటాడు. మెంగ్ రిజెక్ట్ చేస్తుంది. ఇప్పటికే మన ఇద్దరి మీద మీడియాలో గాసిప్స్ క్రియేట్ అయ్యాయి, మళ్ళీ దాన్ని ఎక్కువ చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది. అప్పుడు రువాన్, అంటే నువ్వు నాతో మీడియా కోసం దూరంగా ఉండాలనుకుంటున్నావా అంటాడు. మెంగ్ అలా ఏం కాదు అనడంతో మెంగ్ తన్ని ఇగ్నోర్ చేయాలనుకుంటుందని రువాన్ కోపంతో తన దగ్గరికి వచ్చి, ఇప్పటికే చాలా లేట్ చేశాను అని కిస్ చేస్తాడు. ఆ తర్వాత మెంగ్ జాన్ కి తన్ని మిస్టర్ రువాన్ ఇంటి నుంచి పికప్ చేసుకోమని చెప్తుంది. అది విని జాన్, ఇంకా మీరు అఫీషియల్ అయ్యారా అని టీజ్ చేస్తుంది. మెంగ్ నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు అని తిట్టి ఫోన్ కట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మెంగ్ రువాన్ దగ్గరికి వచ్చి నిలబడితే ఏమైంది అని అడుగుతాడు. దానికి మెంగ్, నాకు ఒకటి చెప్పండి, మీకు నేనంటే ఎందుకు ఇష్టం? మేబీ నేను ఫేమస్ అయిపోతే నా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, పైగా నీ చుట్టూ చాలా మంది అమ్మాయిలు తిరుగుతారు, నాలాంటి న్యూ కమ్మర్ని ఎందుకు లైక్ చేస్తుంటాడు అని అడుగుతుంది. దానికి రువాన్ కోపంతో తన దగ్గర తీసుకొని, నువ్వు అనుకున్నది కరెక్టే, కానీ నా చుట్టూ తిరిగే అమ్మాయిల గురించి నువ్వేం జెలస్ ఫీల్ అవ్వకు అని కిస్ చేయబోతుంటాడు. అప్పుడు మెంగ్ నెట్టేసి, ఎవరు జెలస్ ఫీల్ అవుతున్నారు అని రువాన్ కి అంత దూరంగా రావడం వల్ల హార్ట్ బీట్ పెరిగి దెబ్బ కంగారు పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెళ్తున్న తన్ని చూస్తూ మనసులో, నువ్వెప్పుడు నా ప్రేమను గురించి తెలుసుకుంటావని అనుకుంటాడు. ఆ తర్వాత మెంగ్ రువాన్ ఇంట్లో ఉంటే, నేను కూడా ఇతని ప్రేమలో పడిపోతానేమో అని అందరి అమ్మాయిలాగే నా పరిస్థితి కూడా అవుతుంది అని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్యాక్ చేసుకోబోతుంది. అప్పుడు అక్కడికి మెయిడ్ వచ్చి ఒక కాంట్రాక్ట్ చూపిస్తుంది. అందులో రువాన్ కి పర్సనల్ అసిస్టెంట్ గా ఉండాలని ఉంటుంది. అతని రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఫుడ్, డ్రెస్సెస్ అన్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మెంగ్దే అని ఉంటుంది. అది చూడగానే మెంగ్ పిచ్చి కోపంతో రువాన్ దగ్గరికి వెళ్లి, నేను నీ కంపెనీలో యాక్ట్ చేస్తానని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను, నీకు బేబీ సిట్టింగ్ చేయడానికి కాదు అని అరుస్తుంది. దానికి రువాన్, ఆ కాంట్రాక్ట్ లో పేజ్ 35 చూడు అని అంటాడు. దాంట్లో రువాన్ ఏది చెప్తే అది వినాలి, ఈవెన్ పర్సనల్ అసిస్టెంట్ గా కూడా ఉండాలి, లేకపోతే కంపెన్సేషన్ 10 బిలియన్ పే చేయాలి అని ఉంటుంది. ఇంకా మెంగ్ కి బీపీ లేస్తుంది. అప్పుడు రువాన్, బీపీ లేస్తే బ్రెడ్ కి జామ్ అంటించు అని బ్రెడ్ ఇస్తాడు. మెంగ్ కోపంతో జామ్ ని అతని ముఖాన వేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రువాన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వస్తుంది. బట్ అందులో అన్నిట్లో ఉప్పు కారాలన్నీ ఎక్కువ వేసి టేస్ట్ లెస్ గా చేస్తుంది. ఇంకా రువాన్ ప్రతిదానికి పేరు పెట్టడంతో, నీ ముఖానికి ఇదే ఎక్కువ అని మెంగ్ తిడుతుంది. అయితే 10 బిలియన్ ఇప్పుడే కట్టి వెళ్ళిపో అంటాడు. ఇంకా రువాన్ ని తిడుతున్న ప్రతిసారి 10 బిలియన్ అడుగుతాడు. మెంగ్ నోరు మూసుకొని ఫుడ్ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని వస్తానంటే, వద్దులే నువ్వు కష్టపడి చేసావు కదా అని మెంగ్ ఫస్ట్ టైం తన కోసం చేసిందని తింటాడు. అలా సామాన్లు కడిగిస్తాడు. లాస్ట్ కి స్నానం చేయాలి, హెల్ప్ చేయంటాడు. స్నానం చేసేంత వరకు వెయిట్ చేసి వచ్చాక, నా టాలెంట్ ని మీరు అనవసరంగా దీనిలో వేస్ట్ చేస్తున్నారు, నన్ను వదిలేస్తే 5 years లో 10 బిలియన్ సంపాదించిస్తాను అంటే రువాన్ అంటాడు, నాకు డబ్బులకేం తక్కువ లేదు, నీలాంటి పని మనిషి తక్కువైంది అని. దానికి మెంగ్ కి మండిపోతుంది. ఆ తర్వాత మెంగ్ కోపాన్ని చూసి రువాన్, నిన్ను ఒక ప్లేస్ కి తీసుకెళ్తానని పాస్ట్ లైఫ్ లో మెంగ్ రెగ్యులర్ గా వచ్చే స్టూడియోకి తీసుకొని వస్తాడు. అది చూసి నీకెలా తెలుసు ఈ ప్లేస్ అని అడుగుతుంది. నాకు తెలియకుంటే ఎలా, ఇక్కడే కదా నిన్ను 10 years బ్యాక్ ఫస్ట్ టైం కలిసింది అని అంటాడు. రువాన్ మెంగ్ ఒకే కాలేజ్ లో చదివే వాళ్ళు. రువాన్ ఎవరితోనో గొడవ పడి ఆ స్టూడియోలోకి వస్తాడు. అండ్ ఫస్ట్ టైం అక్కడ మెంగ్ ని చూసి అప్పటి నుండి ఆమెను లవ్ చేస్తుంటాడు. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అబ్రాడ్ వెళ్లిపోవడంతో తనకి చెప్పలేకపోతాడు. మెంగ్ చనిపోయిందని తెలిసి తన ఒళ్ళో పట్టుకొని ఏడుస్తూ తను కూడా చనిపోతాడు. ఇది నా సెకండ్ లైఫ్ అంటూ నిన్ను పాస్ట్ లైఫ్ లో దూరం చేసుకున్నాను, ఇంకా ఎన్ని జన్మలైనా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని అంటాడు. దానికి మెంగ్ కోపంతో ఏడుస్తూ, నన్ను ప్రొటెక్షన్ నా వెనకాల ఉండి చేస్తావా, నాకు కనీసం నువ్వు ఉన్నావన్న విషయం కూడా చెప్పకుండా ఒక పిరికి వాడిలాగా నీ ఫీలింగ్స్ దాచుకొని ఈ లైఫ్ లో కలిసినా కూడా స్టిల్ నీ ఫీలింగ్స్ ని ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేయలేదు, దీన్ని ప్రేమ అంటారా? మిస్టర్ రువాన్, నాకు నీలాగా వెనకాల నుండి ప్రేమించే వాళ్ళంటే ఇష్టం లేదు, ఐ హేట్ యూ చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సో జరిగిందంతా ఆలోచిస్తూ రువాన్ ఇక్కడ బాగా తాగుతూ ఉంటాడు. వెంటనే నెక్స్ట్ డే మెంగ్ కోసం తన ఏజెన్సీ దగ్గరికి వెళ్లి జాంగ్ ని అడుగుతాడు. జాంగ్ కి తను ఎక్కడుందో తెలియదు. అప్పుడే జాంగ్ ఫోన్ లో మెంగ్ కి ఎవరితోనో ఎఫైర్ ఉంది అని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం చూస్తుంది. ఆ మెసేజ్ చూసి రువాన్ కి ఫుల్ కోపంతో అసిస్టెంట్ తో ఎక్కడికో బయలుదేరుతాడు. ఇక్కడ మెంగ్ తన ఓల్డ్ సీనియర్ ని కలుస్తూ ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఉంటుంది. మెంగ్ సైలెంట్ గా ఉండేసరికి ఆ సీనియర్ అడుగుతాడు, నీకెవరన్నా అంటే ఇష్టమా అని. మెంగ్ అలా ఏం లేదు అని ఏదో మాట్లాడుతూ
మాట్లాడుతున్నప్పుడే అక్కడికి రువాన్ వచ్చి తన్ని లాక్కొని ఫోర్స్లీ కిస్ చేస్తాడు. ఆ సీనియర్ రువాన్ని ఆపబోతుంటే అతని చంప మీద పీకి మెంగ్ నౌమెన్ తన్ని నా నుంచి ఎవరు సొంతం చేసుకోలేరు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. మెంగ్ కోపంతో రువాన్ చేతిని పక్కకు నెట్టి అరుస్తుంది. అప్పుడు రువాన్ అంటాడు, నువ్వు ఇంకా నా ఫీలింగ్స్ ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను పాస్ట్ లైఫ్ లో చేసిన తప్పు వల్ల నిన్ను పోగొట్టుకున్నాను, కానీ ఈసారి ఆ తప్పు అస్సలు చేయను అని మెంగ్ కి రింగ్ తొడిగి, ఈసారి నేను పాస్ట్ లైఫ్ లో కన్నా ధైర్యంగా నీకు చెప్తున్నా అని ఐ లవ్ యూ చెప్పి కిస్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఎమోషనల్ గా హగ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు హగ్ చేసుకోవడం జియాన్ చూసి ఫోటో తీసి ఏదో ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ డే రువాన్ మెంగ్ మధ్య రిలేషన్షిప్ ఉందని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయి ఉంటుంది. సో జాంగ్ అడుగుతుంది ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని. బట్ మెంగ్ నేను అది సీక్రెట్ గా ఉంచుదాం అనుకున్నా అని చెప్తుంది. దానికి డైరెక్టర్, నువ్వు సీక్రెట్ గా ఉంచుదాం అనుకున్నావు, బట్ నాకు ఇప్పుడే కాల్ వచ్చింది, మిస్టర్ రువాన్ ఈ న్యూస్ పైన ఆల్రెడీ ప్రెస్ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేశాడు అని చెప్తాడు. దాంతో మెంగ్ కంగారు పడుతూ రువాన్ దగ్గరకు వస్తుంది అండ్ చెప్తుంది, ఇప్పుడే మన విషయం పబ్లిక్ కి చెప్పొద్దు ప్లీజ్, నా కెరీర్ ఇంకా స్టార్టింగ్ లో ఉంది, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అందరూ నన్ను గోల్డెన్ స్పూన్ అంటారు అని అంటుంది. అప్పుడు రువాన్, నేనైనా ప్రెస్ కాన్ఫరెన్స్ మన గురించి కాదు, నా బిజినెస్ పర్పస్ మీద పెట్టాను అని మెంగ్ దగ్గరికి వచ్చి, నన్ను ఎప్పుడు మీ గ్రాండ్ మాకి పరిచయం చేస్తావని కిస్ చేయబోతుంటాడు. అప్పుడే అక్కడికి జియాన్ వచ్చి, రాంగ్ టైమ్ లో వచ్చినట్లున్నానే అని అంటాడు. జియాన్ అక్కడికి రువాన్ కంపెనీలో జాబ్ చేయడానికి వచ్చాడు. జియాన్ ని చూసి రువాన్ అడుగుతాడు, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని. ఇప్పుడు బాగుంది, నీతో ఇక నుంచి వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి జియాన్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత మెంగ్ అడుగుతుంది అతను ఎవరు అని. జియాన్ రువాన్ వల్ల హాఫ్ బ్రదర్ అన్నమాట. చిన్నప్పటి నుండి తనకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఎప్పుడు పబ్లిక్ కి అతను గు ఫ్యామిలీ సన్ అని అనౌన్స్ చేసి ఉండరు. సో ఇప్పుడు వీళ్ళ కంపెనీలో వర్క్ చేయడానికి వచ్చి ఉంటాడు. అదే విషయం చెప్తూ, ఇవన్నీ పక్కన పెట్టు, నీకు ఇంతకన్నా మంచి ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి అని మెంగ్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళ అమ్మ నెక్లెస్ ని మెంగ్ కి ఇస్తాడు. కానీ మెంగ్ ఇంత ఇంపార్టెంట్ థింగ్ నాకు వద్దు అని అంటుంది. దానికి రువాన్, నాకు మా అమ్మ గుర్తుగా మిగిలింది ఇదొకటే, సో దీన్ని నువ్వు తీసుకుంటేనే మా అమ్మ చాలా హ్యాపీ అవుతుంది అని అంటాడు. వాళ్ళ హ్యాపీ మూమెంట్ గడిపే టైంలోనే అక్కడికి రువాన్ ఫియాన్సీ రియా వచ్చి, నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నువ్వే కదా నన్ను 5 years బ్యాక్ ప్రపోజ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు అంటుంది. కానీ రువాన్ తన్ని దూరం చేస్తూ రియాని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి అసిస్టెంట్ కి ఫోన్ చేస్తూ ఉన్నప్పుడే కళ్ళు తిరిగి పడిపోతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది అండ్ రువాన్ మీద పడిపోతూ ఉంటుంది. అలా పడిపోతూ మెంగ్ తో చెప్తుంది, నేను మిస్టర్ రువాన్ ఫియాన్సీని. దానికి మెంగ్ అడుగుతుంది, నిజంగా తను నీ ఫియాన్సీయా అని. దానికి రువాన్, నేను నీకు మళ్ళీ క్లియర్ గా అంతా చెప్తాను అని ఏదో చెప్తున్నా కూడా మెంగ్ వినకుండా వాళ్ళ అమ్మ నెక్లెస్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మెంగ్ జరిగిందంతా జాంగ్ కి చెప్పి బాధపడుతున్నప్పుడే రువాన్ అక్కడికి వస్తాడు. కనీసం నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం కూడా ఇవ్వవా అని అడుగుతాడు. దానికి మెంగ్, సరే ఇప్పుడు చెప్పు నేను వింటాను అంటుంది. అప్పుడు రువాన్ తన చెయ్యి పట్టుకొని రియా దగ్గరికి తీసుకెళ్లబోతాడు. మెంగ్ చెయ్యి వదులు అని సీరియస్ అవుతుంటే రువాన్ తిడతాడు, నీ బాయ్ ఫ్రెండ్ ప్రతిరోజు వచ్చి నిన్ను బ్రతిమలాడుకోవాలా అని తన్ని తిట్టి రియా దగ్గరికి తీసుకెళ్తాడు అండ్ మెంగ్ ని తన గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. మెంగ్ కి చెప్తాడు, మా ఇద్దరి ఫ్యామిలీస్ చిన్నప్పుడే మా మ్యారేజ్ డిసైడ్ చేశారు, దానికి నాకు ఏ సంబంధం లేదు. తనకి 5 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయింది, అప్పటి నుండి కోమాలో ఉండి రీసెంట్ గానే మెలకు వచ్చింది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుందని రియా ముందే చెప్పగానే రియా రువాన్ని నన్ను వదిలేయొద్దు అని అడుక్కుంటూ అక్కడికక్కడే పడిపోతుంది. ఇంకా తనే హాస్పిటల్ కి తీసుకొస్తాడు. అక్కడ ఎలా అయినా రియా రువాన్ని తన సొంతం చేసుకోవాలని కావాలని మెంగ్ వచ్చే ముందు హగ్ చేసుకుంటుంది. ఆ సిచ్యువేషన్ చూసి మెంగ్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అండ్ డల్ గా ఉన్న తన్ని జియాన్ చూసి, వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు ఇంకా ఛాన్స్ ఉండదు అని రువాన్ మీద ఎక్కించాలని చూస్తాడు. కానీ మెంగ్, నీలాంటోళ్ళు ఎంతమంది ఎన్ని ట్రిక్స్ ప్లే చేసి నా దగ్గరకు వచ్చి ఎన్ని చెప్పినా నేను అతన్ని నమ్ముతాను అని సీరియస్ గా చెప్పి వెళ్లిపోతుంది. ఇక్కడ రూమ్ లో రువాన్ రియా చేతిని వదిలించి, నువ్వు రెస్ట్ తీసుకో అని మెంగ్ దగ్గరకు వస్తాడు. మెంగ్ రువాన్ ని చూసి, నువ్వు ఇక్కడెందుకున్నావు, రియా దగ్గర ఉండకూడదా అని అంటే, నాకు తను కాదు ఇంపార్టెంట్, నా ఫ్యూచర్ ని నీతో చూసుకుంటున్నా అని అంటాడు. మెంగ్ డౌట్ గా అడుగుతుంది, ఒకవేళ మళ్ళీ రియా నీ వెనకాల పడితే ఎలా అని. దానికి రువాన్ అంటాడు, నువ్వు వీటన్నిటి గురించి పట్టించుకోవద్దు, నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు అని తన్ని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మెంగ్ ఇంట్లో ఉన్నప్పుడు రియా వచ్చి, ఒకప్పుడు నేను ఈ ఇంటికి నీ ప్లేస్ లో వచ్చేదాన్ని అని చెప్తూ తను తెచ్చిన కేక్ ఏదో తినమని మెంగ్ కి ఇస్తుంది. బట్ మెంగ్ నేను ఈ కేక్ తినను అని రిజెక్ట్ చేసి వెళ్లిపోతుంటే కావాలని కింద పడ్డట్టు యాక్టింగ్ చేస్తూ అరుస్తుంది. ఇంకా రువాన్ అక్కడికి రాగానే తిను కావాలని నేను ఇచ్చిన కేక్ తినకుండా నన్ను కింద పడేసింది అని మెంగ్ మీద ఎక్కిస్తుంది. బట్ రువాన్ కి ఈమె కథ తెలుసు కాబట్టి మెయిన్ ని పిలిపించి లోపలికి తీసుకెళ్ళు అని చెప్తాడు. దానికి మెంగ్ అంటుంది, తను కావాలనే చేసింది ఇదంతా అని. అప్పుడు రువాన్, నాకు తెలుసు, నేనైనా నిన్ను అడిగానా, నాకు నీ మీద బాగా నమ్మకం ఉంది, ఇంకో 2 days లో మనం మన రిలేషన్షిప్ ని నా ఫ్యామిలీకి అఫీషియల్ గా చెప్దామని చెప్పగానే మెంగ్ ఫేస్ లో ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకో పక్క రియా కోపంతో జియాంగ్ కి కాల్ చేసి, మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది, ఇన్ని రోజులు రువాన్ మన చేతుల్లో ఉన్నాడు, ఇప్పుడు జారిపోతున్నాడు, ఏదో ఒకటి చెయ్యనంటుంది. సో ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మెంగ్ రువాన్ పేరెంట్స్ ని కలవడానికి రెడీ అయ్యి ఫోన్
చేస్తూ ఉంటుంది అండ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు అక్కడికి రియా వచ్చి నువ్వు రువాన్ కి ఒక జస్ట్ ప్లే థింగ్, నిన్ను ఎలా వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేస్తాడు అనుకున్నావు అని ఎలా పడితే అలా మాట్లాడడంతో మెంగ్ కోపంతో రియా చంప బగలగొట్టి ఈ ట్రిక్స్ నా ముందు కాదు గానీ ఎవరి దగ్గరైనా వెళ్లి యూజ్ చెయ్యి అని వెళ్లిపోతుంది. ఇంకా రియాకి మాత్రం మండిపోతుంది. ఇంకో పక్క రువాన్ ఫాదర్ మెంగ్ తో మ్యారేజ్ కి అస్సలు ఒప్పుకోడు. పైగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బాగా తన్ని కొడుతుంటాడు. అయినా కూడా రువాన్ ఒప్పుకోకపోవడంతో నీకు ఈ ఫ్యామిలీ బిజినెస్ లో ఇక నుంచి ఎంట్రీ ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. బట్ రువాన్ కూడా ఈ బిజినెస్ లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని వెళ్లిపోతాడు. వెళ్లిపోతున్న తన దగ్గరికి రియా వచ్చి ప్లీజ్ నా వల్ల నీ ఫ్యామిలీలో గొడవలొద్దు, కావాలంటే నేనే నీతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంటాను అని ఒక లాస్ట్ హగ్ అడుగుతుంది. సరే అని రువాన్ హగ్ ఇస్తాడు. అప్పుడు వెనకాల నుండి ఏదో ఇంజెక్షన్ రువాన్ కి వేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రువాన్ హాస్పిటల్ బెడ్ మీద అన్కాన్షియస్ లో ఉంటాడు అండ్ రియా జియాన్ బేబీకి తల్లి కాబోతుంది. కానీ ఆ విషయం దాచి రువాన్ ని పెళ్లి చేసుకుని బిజినెస్ మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్లాన్ చేసి ఉంటారు. ఆ ఇంజెక్షన్ కూడా మెమరీ లాస్ అయ్యేదన్నమాట. ఇక్కడ రువాన్ కి మెలకు రాగానే తనకేం గుర్తుండదు. చాలా కన్ఫ్యూజన్ లో పాస్ ని గుర్తు చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతాడు. ఇదే ఛాన్స్ అని రియా నేను నీ ఫియాన్సీని, పైగా నా కడుపులో నీ బిడ్డ కూడా ఉంది అని చెప్తుంది. దాంతో రువాన్ కూడా అదే నిజం అనుకుని దాన్ని హగ్ చేసుకుంటాడు. అప్పుడే మెంగ్ అక్కడికి వస్తుంది. మెంగ్ ని రువాన్ అస్సలు గుర్తుపట్టలేడు. పైగా తన్ని నెట్టేస్తాడు. ఆ తర్వాత మెంగ్ తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూస్తూ బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక్కడ మెంగ్ రువాన్ బేబీకి తల్లి కాబోతుంది అనమాట. అలా బాధపడుతున్న దాని దగ్గరికి రియా వచ్చి ఇప్పటికైనా నీకు తెలివొచ్చిందా, రువాన్ కి నువ్వంటే అసలు ఇష్టం లేదు, పైగా గూ ఫ్యామిలీ కోడలు అవ్వాలనుకుంటున్నావా అని ఎగతాళిగా తిప్పుకుంటూ మాట్లాడుతుంటే మెంగ్ కి మండి నువ్వు రువాన్ని మార్చడానికి ఏ మెథడ్ యూస్ చేసావో నాకు తెలీదు, దాంతో అతను నిన్ను తన గర్ల్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేశాడు, కానీ ఒకటి చెప్తా విను, నాకు మాత్రం కోపం తెప్పించకు, తెప్పించావా మళ్ళీ ఇలా నా ముందు నవ్వలేవంటుంది. అప్పుడే మెంగ్ చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ చూసి రువాన్ బేబీకి తన తల్లి కాబోతుందని తెలిసి తన బేబీని అబార్షన్ చేయించుకోమని చెప్తుంది. దానికి మెంగ్ ఇంకోసారి నా బేబీ గురించి నీ నోట్లో నుంచి మాట వచ్చినా కూడా నేను చంపుతా అని తిట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రువాన్ లో ఇలా సడన్ గా ఎలా చేంజెస్ వచ్చాయి అని మెంగ్ ఇంకా జాంగ్ డిస్కస్ చేసుకుంటారు అండ్ రువాన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. కానీ అక్కడ తన్ని లోపలికి వెళ్ళనీయకుండా ఆపుతారు. అప్పుడే అక్కడికి జియాన్ వచ్చి నీకు నేను చెప్తాను అసలు తనకేమైందో అని మెంగ్ ని ఎక్కడికో తీసుకెళ్తాడు. అక్కడ రువాన్ కి క్యాన్సర్ ఉంది, అందుకే నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను మర్చిపోయినట్లు యాక్టింగ్ చేస్తున్నాడని చెప్తాడు. మెంగ్ కి షాక్ అసలు. ఒకవైపు ఏడుస్తూ ఇంకోవైపు నమ్మదనమాట. జియాన్ ప్రూఫ్ కోసం ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో రువాన్ మెంగ్ తో నాకు క్యాన్సర్ ఉంది, ఇంకా నేను నిన్ను కలవలేను అని బాధపడుతూ చెప్తున్నట్లు ఉంటుంది. యాక్చువల్ గా రియా కావాలని రువాన్ తో మెంగ్ నిన్ను ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఇలా మాట్లాడు, అప్పుడు తను నీ దగ్గరికి వచ్చి నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని అడుక్కోదు అని ప్లాన్ చేసి చెప్పుంటుంది అనమాట. దానికి రువాన్ అలా వీడియో చేసి ఉంటాడు. ఇక్కడ జియాన్ నీకు ఒకవేళ రువాన్ ని కాపాడుకోవాలంటే నీ కడుపులో ఉన్న బిడ్డ బ్లడ్ ఇస్తే కాపాడుకోవచ్చు అని చెప్తాడు. అది విని మెంగ్ ఎందుకో ఆలోచనలో పడిపోతుంది. నెక్స్ట్ సీన్ లో జియాన్ అండ్ రియా మాట్లాడుకుంటూ ఉంటారు. మెంగ్ తన బేబీని అబార్ట్ చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని. అదే టైంలో జియాన్ హెల్త్ కండిషన్ బాగోదు అండ్ నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అది చూసి రియా ఏడుస్తూ ఉంటే జియాన్ అంటాడు ఇంకా నాకు ఎక్కువ రోజులు లేదు, తొందరగా నువ్వు రువాన్ ని పెళ్లి చేసుకుని గూ ఫ్యామిలీ బిజినెస్ మొత్తం నా బేబీకి దక్కేలా చూడు అని చెప్తాడు. అప్పుడే మెంగ్ అక్కడికి వస్తుంది. మెంగ్ వాళ్ళు మాట్లాడుకుందంతా విని అరుస్తూ ఉంటుంది. అదే టైంలో మెంగ్ కి జరిగిందంతా రువాన్ మేడ్ కూడా వచ్చి చెప్పి ప్రూఫ్స్ కోసం సీసీటీవీ ఫుటేజ్ ఇస్తుంది. ఇంకా మెంగ్ కోపంతో రియాతో నీ కడుపులో బిడ్డని నా రువాన్ బిడ్డ అని చెప్పి ఈ బిజినెస్ మొత్తం నీ సొంతం చేసుకుందాం అనుకున్నావా, ఇప్పుడే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాను అని పెన్ డ్రైవ్ చూపిస్తుంది. అప్పుడే మెంగ్ కి స్టెప్ సిస్టర్ మాయా కాల్ చేసి రువాన్ నా దగ్గర ఉన్నాడు, 5 minutes లో ఇక్కడ లేకపోతే చంపేస్తానని బెదిరిస్తుంది. మెంగ్ కంగారు పడి అక్కడికి బయలుదేరుతుంది. ఇక్కడ రువాన్ మాయా ఎవరో గుర్తుపట్టలేకుండా ఉంటాడనమాట. అతన్ని చూసి మాయా కోపంతో నీ వల్ల నా ఫ్యామిలీ నాశనమైంది అని చంపబోతున్నప్పుడే అక్కడికి మెంగ్ వచ్చి ప్లీజ్ అతను వదిలేయ్, నీకు కావాలంటే నన్నేమన్నా చేసుకో, అతన్ని చంపితే ఏమొస్తుంది అని అరుస్తుంది. అప్పుడు మాయా అంటుంది ఏమొస్తుందా, చిన్నప్పటి నుండి నువ్వు ప్రిన్సెస్ లైఫ్ గడిపావు, నన్ను ఎప్పుడు మిస్ట్రెస్ కూతురుగా ట్రీట్ చేశారు, పైగా ఇప్పుడు నువ్వు గూ ఫ్యామిలీ కోడలయ్యి ఇంకా లగ్జరీ లైఫ్ గడపబోతున్నావు, నాకు నువ్వు నాశనం కావాలి అని రువాన్ గొంతు దగ్గర కత్తి పెడుతుంది. మెంగ్ ఏడ్చుకుంటూ ప్లీజ్ అతన్ని ఏం చేయొద్దు, ఇన్ని రోజులు ప్రతిసారి తనే నన్ను కాపాడాడు, ఈసారి నేను తన్ని కాపాడుకుంటాను, కావాలంటే నన్ను చంపు అంటుంది. మెంగ్ మాటలకి రువాన్ కి కొద్ది కొద్దిగా తన కోసం చేసినవన్నీ కళ్ళ ముందు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఇంకా తన గతం మొత్తం గుర్తొచ్చి నువ్వు మెంగ్ కదా అని తన్ని చూసి ఎమోషనల్ గా అడుగుతాడు. మాయా మధ్యలో కోపంతో మీ ఇద్దరిని కలపడం కోసం కాదు నేను ఇక్కడికి వచ్చింది అని మెంగ్ దగ్గరికి వచ్చి కత్తితో పొడవబోతుంది. అప్పుడే అసిస్టెంట్ గన్ తో మాయాని కాల్చి చంపేస్తాడు అండ్ మెంగ్ మాయా చేతిలో సేవ్ అవుతుంది. ఇంకా రువాన్ మెంగ్ ఒకటవుతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా, బై బై.